ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా దీపావళి పండగ మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు. ధనత్రయోదశి, నరక చతుర్థి, దీపావళి పండగ అమ్మవారి యొక్క ఆశీస్సులు కలిగి సంపూర్ణంగా అందరిపైనను ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ధనాన్ని ఇచ్చేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ప్రసరించాలని, ఎవరైతే ఏ వృత్తులలో ఉన్నారో వారందరికీ విజయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం, ఆశీర్వదించమని కోరుకుందాం. 16/10/2025 నుండి 31/10/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో శుక్ర సంచార స్థితి, తులారాశిలో త్రిగ్రహ సంచార స్థితి, రవి, కుజుడు మరియు బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో తులారాశిలో సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ప్రారబ్ధ ఏలనాటి శని సంచార స్థితి జరుగుతున్న కాల సమయంలో మొదటిసారిగా వచ్చినటువంటి దీపావళి పండగ సందర్భంగా అమ్మవారిని ఎలా పూజించడం వలన వీరికి శనిదోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి తృతీయ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండడం వలన పూర్వజన్మ సుకృతం వలన ఐశ్వర్యం, ఆనందం, సత్ప్రవర్తన చేత, సమయపాలన చేత విజయం సాధించబోతున్నారు అని చెప్పి గమనించగలగాలి. సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వివాహమైన వారికి సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధిలో ఉన్నత విజయం మీ సొంతం కాబోతున్నాయి. 6వ స్థానంలో శుక్రభగవానుడు సంచారం చేయడం వల్ల విందులని, వినోదాలని, అనవసరమైన ఖర్చులు పెట్టుకోవద్దు. ఉండబడిన వాటితో తృప్తి చెందండి, ఐశ్వర్యానికి స్వాగతం పలకండి. అలాగనే 7వ స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి, కుజదోష ప్రభావం కారణం వలన వీలైనంత వరకు నిప్పుకు, నీటికి దూరంగా ఉండండి. యంత్రాలతో, ఆయుధాలతో దయచేసి సెలగాటం ఆడవద్దు. ప్రేమికులు చాలా ఒకరిపై ఒకరు నమ్మకంగా ఉండే ప్రయత్నం చేయండి. భార్యాభర్తలు అన్యోన్యత కోసం ప్రయత్నం చేయండి. అదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలంగా గమనించగలగాలి. లాభస్థానంలో రాహు, వ్యయ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కనుక ఈ ధనత్రయోదశి ఆదివారం, చతుర్థి సోమవారం, మంగళవారం పూట మనకు దీపావళి మహాలక్ష్మీదేవి పండగ అవుతుంది కనుక ఎరుపు వర్ణము కలిగినటువంటి పుష్పాలతో అర్చన చేయడం, అలాగనే గులాబీ పుష్పాలతో అమ్మవారికి అర్చన చేయడం, అలాగనే కేసరిని నైవేద్యంగా పెట్టడం వలన అనేక మందికి మీరు వాయనదానాన్ని ఇవ్వగలిగినట్లయితే సకల గ్రహ దోషము తొలగి మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఐశ్వర్యం కలిగి మీకు అద్భుతమైన జీవితానికి స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి గమనించాలి. మనము ఈ ధనత్రయోదశి, నరక చతుర్థి, మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులను అమితంగా పొందగలగాలి అన్నట్లయితే ఈ సంవత్సరము ఆదివారము, సోమవారము,
మంగళవారం రోజున మనకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనుక మంగళవారం రోజున దీపావళి అమావాస్య అయింది కనుక అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండగలగాలి అన్నట్లయితే ఈ యొక్క వృక్షదేవతను మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క కల్పవృక్షము అంటారు. ఈ యొక్క కల్పవృక్ష దేవతను ఇంట్లో మనం ఉంచుకున్నట్లయితే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం, బయట ఉండబడినటువంటి మహాలక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ ఇంటికి రావడం, సకల ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి కల్పవృక్ష మహాలక్ష్మి స్వరూపంగా భావించడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా ఈ ధనత్రయోదశి, నరక చతుర్థి, దీపావళి పండుగ రోజున పూజామందిరంలో ఈ యొక్క కల్పవృక్ష దేవతను ఉంచుకొని పూజ చేసుకొని గృహంలో ఉంచుకోవడం వలన సకల గ్రహదోషము తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఈ వరాలిచ్చేటువంటి వరలక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి కల్పవృక్ష దేవతను ఇంట్లో ఉంచుకుందాం, ఐశ్వర్యాన్ని స్వాగతం పలుకుదాం. ఈ కల్పవృక్ష దేవత కావాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే, మీ గోత్రామాలు పంపించినట్లయితే పూజ చేయించి ఈ యొక్క కల్పవృక్ష దేవతను మీకు పంపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, డేటు, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని వ్రాసి మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో రాబోయే అదృష్టాన్ని ముందే తెలుసుకుందాం, అవరోధాలని అధిగమించే ప్రయత్నం చేద్దాము అనేటువంటిది చిన్న విన్నపం. కనుక జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ వరాలిచ్చేటువంటి వరమహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం మహాలక్ష్మీదేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.